ప్రభువునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలని మనవి చేస్తూ ఉంటున్నాను. పరలోకములో ఉన్నటువంటి ఒక అపురూప సౌందర్యవంతుడైనటువంటి దేవదూత దానియేలు దగ్గరకు వచ్చి దానియేలుతో ఇలా మాట్లాడుతూ దానియేలు, నీవు బహు ప్రియుడువు అని మాట్లాడుతూ ఉంటున్నారు. అంటే దానియేలు గురించి పరలోకములో చెప్పుకుంటూ ఉంటున్నారు. దానియేలు గురించి ఆయా మహిమ ప్రపంచములో ఉన్నటువంటి వ్యక్తులు అనబడినటువంటి వారు, మహిమా స్వరూపులు అనబడినటువంటి వారు చెప్పుకుంటూ ఉంటున్నారు. ఎవరి గురించి? దానియేలు గురించి. యోబు గురించి కూడా చెప్పుకుంటున్నారు. దేవుడే చెప్పుకుంటున్నప్పుడు ఆ లోకములందరూ కూడా యోబు అంటే యథార్థవంతుడు ఎవడున్నాడు, యోబు అంట నీతిమంతుడు ఎవడున్నాడు, యోబు వంటి భక్తిపరుడు ఎవడున్నాడు అని ఆ లోకములో చెప్పుకుంటూ ఉంటున్నారు. అలాగే అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయములు కొర్నేలు గురించి కూడా చెప్పుకుంటూ ఉంటున్నారు. భూమి మీద భక్తి మార్గము నడుస్తున్నటువంటి దేవుని పిలుపునందుకొని దేవుని సత్యములో నడుస్తున్నటువంటి దేవుని కట్టడలు, దేవుని విధులు, దేవుని ఆజ్ఞలు, దేవుడు చెప్పిన ప్రకారంగా నడుచుకున్నటువంటి భక్తుల గురించి పరలోకములు ఆయా మహిమరాజ్యములు చెప్పుకుంటూ ఉంటున్నారు. మరి భూమి మీద ఉన్న మన గురించి చెప్పుకుంటారా, చెప్పుకోరా? ఏమండి, భూమి మీద అప్పుడప్పుడు కూడా మన గురించి కూడా, భూమి మీద ఉన్న మన గురించి కూడా అప్పుడప్పుడు అక్కడ చెప్పుకుంటూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, ఈ రహస్యమును మనము గ్రహించాలి. దేవుడు దగ్గర కూడా మన గురించి చెప్పుకుంటూ ఉంటున్నారు. ఒకవేళ ఎవరు చెప్పుకోకపోయినా మన విరోధైనటువంటి అపవాది, దుష్టుడు, నరహంతకుడు, అబద్ధమునకు జనకుడు, అబద్ధములను అసత్యములను ప్రచారము చేసేవాడు ఒకడు ఉన్నాడు. వాడి పేరే దుష్టుడు, సాతాను, దురాత్మ, క్రీస్తు విరోధి అనబడినవాడు ఉన్నాడు. వాడు దేవుని దగ్గర, సాక్షాత్తు దేవుని దగ్గరికి వెళ్ళిపోయి మన మీద ఏం చెప్తున్నాడంటే పితృలు చెబుతూ ఉంటున్నాడు, మన మీద చాడీలు చెబుతూ ఉంటున్నాడు, మన మీద కొండాలు చెబుతూ ఉంటున్నాడు. ఇక్కడ కూర్చున్న అందరి మీద చెబుతూ ఉంటున్నాడు. ఎవరి మీద? వాడు ఎన్ని కొండెములు చెప్పినా సరే దేవుడు వాళ్ళని అసహించుకుంటాడేమో, ఆ ప్రసాద్ అనేవాడిని అసహించుకుంటాడేమో, లేకపోతే అక్కడ మీ పేరు పెట్టుకోండి అసహించుకుంటాడేమో అని కొండలు చెబుతూ ఉంటున్నాడు. అసహించుకోవడానికి భూమి మీద ఉన్న మనుషులు వంటి వాడు కాడు దేవుడు. దేవుని బిడ్డలారా, మనుషులైతే అసహించుకుంటారు, దూరం పెట్టేస్తారు. కానీ దేవుడు అటువంటి వాడు కాడు. దేవుడు ఏమంటాడు తెలుసా? నోరు మీద ఆడు గురించి నువ్వేం మాట్లాడుతున్నావు? వాడు చూడు అగ్నిలోంచి తీయబడిన కొరువలే ఉన్నాడంటే అక్కడ ఓడిపోతూ ఉంటున్నాడు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, మన గురించి పరలోకములో మహిమా స్వరూపులు అన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మన గురించి మాట్లాడుకుంటూ ఉంటున్నారు. ఎందుకని మాట్లాడుకున్నారంటే, జీవమగల దేవుని మాట విని రక్షణ పొందుకొని దేవుని దగ్గర ఒక ప్రమాణము చేసి నమ్మి బాప్టిసం పొందాము గనక, వచ్చిరాని ప్రార్థన, తెలిసి తెలియని ప్రార్థనలు చేస్తున్నాము గనక, దేవుని యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నాము గనక, ప్రభువు ఇచ్చిన ఆజ్ఞను మనం పాటిస్తున్నాము గనక, దేవుని బిడ్డలారా, మన గురించి వాడు పితరులు చెబుతూ ఉంటున్నాడు. మనలను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. వాడు మాటను లెక్క చేయడం లేదు, నిన్నే వెనకేసుకుని వస్తున్నాడు. తల్లి బిడ్డలను ఎలాగైతే వెనకేసుకొస్తుంది? బిడ్డలు తల్లి మాట వినకపోయినా, తండ్రి మాట వినకపోయినా, కుటుంబానికి ప్రయోజనకరం కాకపోయినా సరే, వాడు ఒక మాట మాట్లాడు చాలు, అమ్మా అన్నాడు అనుకో చాలండి,
ఈమెకి ఎక్కడ లేని ప్రేమ అంతా పొంగిపోతూ ఉంటుంది. నా కొడుకంత మంచోడు భూమి మీద లేడండి, నా పిల్లలంత రత్నాలండి అని అందరి దగ్గర సాక్ష్యం చెప్పుకోండి. తల్లి ప్రేమ అది, దాన్ని ఎవరు మార్చలేరు. వాడు దుర్మార్గుడైనా సరే తల్లి ప్రేమ కన్న ప్రేమ అది. అలాగే దేవుడు కూడా సత్యవాక్యం వల్ల నిన్ను కన్నాడు గనుక నీ మీద ఎన్ని చెప్పినా సరే దేవుడు ఆలకించడు. తల్లైనా ఆలకిస్తుందేమో కానీ, భూలోకంలో తండ్రిని ఆలకిస్తాడేమో కానీ, తల్లికి మించినవాడు తండ్రికి మించినవాడు ఎప్పుడు కూడా ఆలకించడు. నేనెప్పుడు కూడా ముద్దు బిడ్డ అని పిలుస్తూనే ఉన్నాడు. నా కుమారుడు అని పిలుస్తున్నాడు, నా కుమార్తె అని పిలుస్తూ ఉన్నాడు, నా గారాల పట్టి అని పిలుస్తూ ఉంటున్నాడు. మోకాళ్ళ మీద ఆడించినటువంటి దేవుడు, చంకనెత్తుకునే దేవుడు, భుజాల మీద ఎత్తుకునే దేవుడు నిన్ను ప్రేమతోనే పలకరిస్తూ ఉంటున్నాడు. నీ దోషములు, నీ పాపములు ఏమాత్రం కూడా జ్ఞాపకం చేసుకోకుండా నిన్ను క్షమిస్తూనే ప్రేమిస్తూ అంత ప్రేమ కలిగిన దేవుడు పరలోకములు నీ గురించి మాట్లాడుకోరా? నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుని ప్రేమిస్తున్నావని పరలోకములు నీ గురించి మాట్లాడుకోరా? మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే దానియేలు గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటున్నారు. దానియేలు నీవు బహుప్రియుడవు అంటూ ఉంటున్నారు. దానియేలు భూమి మీద అనుకుంటూ ఉంటాడు, ఏం ప్రియుడు ప్రభువా, నీకు ప్రియుడినైతే నేను ఎందుకు బానిసగా ఉండాలి? నీకు ప్రియుడినైతే నేను ఎందుకు నీకు ఈ భూమి మీద ఈ నెబుకద్నెజరు సంస్థానములో నేను బానిసకి ఎందుకు ఉండాలి? ఈ బానిస బతికేంటి నాకు? పోనీ బానిసగా బ్రతుకుతుంటే బ్రతకనిస్తున్నారా? కాస్తో కోస్తో తెలివినిచ్చావు, రక్షణ ఇచ్చావు. ఈ రక్షణ పాడు చేయడానికి, ఈ తెలివిని పాడు చేయడానికి, నీ నామమును పాడు చేయడానికి నా చుట్టూ ఉన్న జనాంగం అంతా కూడా నా మీద కొండాలు చెప్పుకుంటూ ఉంటున్నారు. నా మీద ఏం చెప్పుకున్నారు? కొండెమని చెప్పుకున్నారు. కొండెమంటే అర్థం ఏంటి? అంటే లేని వార్తను చెప్పడం ఏంటారు? కొండెమంటూ. ఉన్న మాట చెప్పుకుంటే యథార్థత, లేని మాట చెప్పుకుంటే ఎందుకు కొండలు చెప్పుకున్నారు? దానియేలు దేవుణ్ణి నమ్మాడు. దానియేలు ఎవరు నమ్మాడు? దేవుణ్ణి నమ్మాడు. దేవుడు దానియేలుకి జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి దానియేలు మీద కొండని చెప్పుకుంటున్నారు. దానియేలు ఎలాగైనా సరే హతమార్చాలని తలుస్తూ ఉంటున్నారు. దానియేలు చుట్టూ కూడా సమస్యలే ఉన్నాయి, నిందలే కనబడుతూ ఉంటున్నాయి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దానియేలు చుట్టూ నిందలు కనబడుతూ ఉంటున్నాయి. దానియేలు చుట్టూ మరి దానియేలుకి విరోధముగా మాట్లాడుతున్నటువంటి ప్రజలు కనబడుతూ ఉంటున్నారు. ఏ విధము చేతనైనా సరే దానియేలును మరి హింసించాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం చదువుకున్నాను చూడండి. ఆ సమయమందు కల్దీయులలో కొందరు ముఖ్యులు వచ్చి యూదుల పైన కొండెములు చెబుతూ ఉంటున్నారు. ఎవరి మీద చెబుతున్నారు? వాళ్ళు బానిసలు. వాళ్ళు ఎవరండి? బానిసలు. యెరూషలేము నగరాన్ని తగలబెట్టి ఆ బంగారాన్ని తీసుకుని వచ్చి వాళ్ళతో పాటు కొంతమంది ఇశ్రాయేలు ప్రజలను కూడా తీసుకొచ్చి బానిసత్వం చేయించుకుందామని తీసుకొచ్చిన ఆ ప్రజల మీద ఆ కల్దీయులు, దేవుని బిడ్డలారా, ఇరాక్ దేశమునకు చెందినటువంటి కల్దీయులు, పారసీకులు ఇశ్రాయేలు ప్రజల మీద కొండెములు చెబుతూ ఉంటున్నారు. వీళ్ళ మంచోళ్ళు కాదు, వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు లోకానికి విరోధంగా నడుచుకుంటూ ఉంటారు, మానవ పద్ధతులకు విరోధంగా నడుచుకుంటూ ఉంటారు, దేవుళ్ళు మీరు తిరుగుబాటు చేస్తారు అని చెప్పేసి వాళ్ళ మీద కొండలు చెబుతూ ఉంటున్నారు. లేనిపోని మాటలన్నీ చెబుతూ ఉంటున్నారు. ఈ కొండెములు చెబుతూ, అంతేకాదు దానియేలును కూడా చంపాలని ఒక రాజు చేత ఒక ఆజ్ఞ కూడా
పుట్టించినటువంటి, యూదులను చంపాలి, యూదులతో పాటు దానియేలును కూడా చంపాలి, ప్రార్థన చేసే ప్రతి వాడిని కూడా చంపాలి, దేవునికి ప్రార్థన చేసే ప్రతి వాడిని కూడా చంపాలి అని రాజ ఆజ్ఞను పుట్టించుకున్నారు ఆ దినములలో. ఇటువంటి భయంకరమైన, కఠినమైన, జటిలమైన పరిస్థితుల మధ్య దానియేలు ఏం చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఇన్ని కఠినమైన, జటిలమైన సమస్యల మధ్య, కొండాలు చెప్పుకునే వాళ్ళ మధ్య, ఏ మంచి లేనటువంటి వారని యూదుల మీద ప్రచారం చేసే, క్రైస్తవుల మీద ప్రచారం చేసే జనుల మధ్య ఒక దూత వచ్చి దానియేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. సింహంబోనులో పడవేయబడిన దానియేలుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దానియేలు, నువ్వు బహుప్రియుడువు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇటువంటి సిచ్యువేషన్లో నీవు ఉన్నట్లయితే దేవుడు వచ్చి, దేవుని దూత వచ్చి, నువ్వు ధన్యుడువు, నువ్వు దేవునికి బహు ప్రియుడువు, ప్రియురాలు అని దేవుని దూత చెప్పిండు అనుకోండి, మీరేమంటారు? రానివ్వండి సార్, చెప్పనివ్వండి సార్, అప్పుడు చెప్తాను అంటారా? ఏమండి? ఏ ప్రియులము, దేవునికి ప్రియులమైతే నాకు ఈ కష్టాలేంటి, నాకు ఈ అప్పులేంటి, నా ఇంటిలో నా పిల్లలు మారకపోవటం ఏమిటి, నా పిల్లలకు మంచి పొజిషన్ లేకపోవటం ఏమిటి, కష్టపడుతున్నాను కానీ జీతం తీసుకెళ్ళి చిల్లి సంచులు వేసినట్టుగా అయిపోతుంది, కష్టపడుతున్నాను, జీతం వస్తుంది, కూలి పని వస్తుంది అనుకుంటున్నాను, ఈ నెలలో 10,000 వెనకేయాలి అనుకుంటూ ఉంటున్నాను, ఈ నెలలో 5,000 వెనకేయాలి అనుకుంటూ ఉంటాను. తీరమూసా ఎక్కడుంది? 10,000 నేను వెనకేస్తున్నాను కదా, ఎక్కడ పోసాను? అది చిల్లి సంచులు. తీరమూస సంచులు దాంట్లో లేడు, దానికి సిల్లు ఉన్నది. ఏ అనారోగ్యం వచ్చిందో తెలియదు, ఏమండి? ఏ దొంగ వచ్చాడో తెలియదు, ఏ అవసరం వచ్చిందో తెలియదు. గద్ద ఎత్తుకుపోయినట్లుగా ఎత్తుకుపోయింది ఆ కోడి పిల్లని. అరాకొర జీవితంలో ఉన్నప్పుడు ఏమి ప్రియురాలను ప్రభువా, ఏమి ప్రియుని తండ్రి, ఈ సమస్యలేటి, ఈ బాధలేటి అని దేవుని దగ్గర మనం వాపోతూ ఉంటాం. కానీ దేవుడు అన్నాడు కదా, నీవు దేవునికి ప్రియుడువు, బహుప్రియుడువు అని మాట్లాడుతూ ఉంటున్నాను. హల్లెలూయా. ఇన్ని సమస్యల మధ్య కూడా ఉన్నప్పుడు కూడా దేవుడు ఎందుకు బహుప్రియుడు అన్నాడంటే, దానియేలు దేవునికి ప్రార్థన చేయటం మానలేడు. అది తెలుసుకోవాల్సిన విషయం. దానియేలుకి ఎటువంటి కఠినమైన పరిస్థితులు వచ్చినా సరే, ఒకప్పుడు ఈ దానియేలును ఆ రాజు పొగిడాడు. ఆ రాజు పొగడమే కాదు, రాజు దానియేలుకి సాష్టాంగపడ్డాడు. ఇది ఎక్కడ విచిత్రమో చూడండి. ఒక బానిసకు, ఒక ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి రాజు సాష్టాంగపడ్డాడంటే ఎంత విచిత్రమో చూడండి. సాష్టాంగపడి దానియేలు పాదములకు పువ్వులతో పూజలు చేసి, సాష్టాంగపడి నమస్కరించి, దానియేలు కాళ్ళు కడిగి, దానియేలు పూజించి, దానియేలును ఆ సంస్థానములో గొప్ప వ్యక్తిగా ప్రకటించినటువంటి నెబుకద్నెజరు దానియేలును సింహబోనులో వేశాడు. ఎందుకు వేశాడు? దేవుని బిడ్డలారా, దానియేలు అంత ప్రియమైన వాడు. దానియేలు దేవుడే దేవుడు. ఈ భూమి మీద మరే దేవుడు కూడా లేడు. ఈ దానియేలు దేవుడే, సకల శరీరులకు దేవుడు, సకల ప్రపంచములకు దేవుడు. ఆయన్నే పూజించాలని ఆ రాజు శాసనము కూడా పుట్టించాడు ఆ దినములలో. కానీ దానియేలు ఎక్కడేశాడు? సింహబోనులో వేశాడు. అటువంటి దానియేలు దగ్గరకు వచ్చి, దానియేలు నువ్వు బహుప్రియుడు అంటున్నాడంటే, దేవుని బిడ్డలారా, దానియేలు ప్రార్థన చేయటం మానలేడు. కొన్నిసార్లు ప్రభు మీద అలిగేస్తాం మనం. ఇంటిలో సమస్యలు, ఒంటిలో సమస్యలు, చుట్టూరు ఆర్థిక పరిస్థితులు బాగలేనప్పుడు నేను దేవుని రాను, ప్రార్థన చెయ్యను, బైబిల్ చదవను. ఎందుకు చదవమ్మా? ఎందుకు ప్రార్థన చెయ్యవు? ఎందుకు మాట్లాడు? దేవుడు నాకేం చేయలేదు, దేవుడు నా ప్రార్థన ఆలకించలేడు.
ఇటువంటి వాళ్ళు దేవునితో సహవాసం చేయకూడదు, దానియేలుతో సహవాసం చేయాలి. ఎవరితో సహవాసం చేయాలి? దానియేలుతో సహవాసం చేయాలి. దానియేలు చెప్తాడు దేవునితో సహవాసం ఎలా చేయాలో, అప్పుడు చెప్తాడు మాట. మరి దానియేలు ఎప్పుడైనా సరే దేవుని దగ్గర అలిగాడా? అలగలా. మనమైతే లెక్కలేని మార్లు. ఒకవేళ మనుషుల దగ్గర ప్రార్థన చేయకపోయినా, సంఘంలో ప్రార్థన చేయకపోయినా, ఆ వంటగదిలో ఉండి తాలింపు పెడుతున్నప్పుడు ఈ తాలింపు కూడా పెడతావు. వంటగదిలో తాలింపు పెడతారు కదా, ఆ తాలింపుతో పాటు ఏంటి నాయన యేసయ్యా నన్ను మంగళంలో వేపినట్టు వేపేస్తున్నావు. మంగళం వేపుతున్నా అక్కడ తాలింపుని. ఈవిడేమంటుంది, నువ్వు నన్ను మంగళంలో వేపినట్టు వేపేస్తున్నావు. ఏ పని జరగట్లేదు, ఎవరు మాట వింటలేదు, ఏ పని జరగట్లేదు. అందరూ ఇలాగ అనుకుంటున్నారు, పిల్లలు ఎలాగ ఉన్నారు, నా జీవితం ఎలాగ ఉంది, అప్పుల బాధల్లో పడిపోయి ఈ తాలింపుతో పాటు ఆ తాలింపు కూడా ఏపుతూ ఉంటాయి. ఇది కూడా ఎగిపోతుంది, ఇది కూడా ఎగిపోతుంది. తర్వాత ఏం చేస్తామంటే ఇంకా ఆ తాలింపు అనేసి ఈ తాలింపు వేసుకుంటాం. ఎన్ని తాలింపులు వచ్చినా ఆ తాలింపు ఈ తాలింపు, ఈ తాలింపు మాత్రం మానగరా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం అలాగ. దానియేలు అలాగ అనుకునేవాడు కాదు. ఏ పరిస్థితి అయినా సరే దేవునికి మొరపెట్టుకునేవాడు. తప్పించినా తప్పించకపోయినా, దేవుడు ప్రార్థన ఆలకించినా ఆలకించకపోయినా, వినినా వినకపోయినా, తాను చేయవలసిన భక్తిలో ఏంటంటే రొటీన్గా ఎటువంటి శాసనం, ప్రార్థన చేయకూడదని ప్రపంచమంతా శాసనం వచ్చింది. అయినా సరే ఆ శాసనాన్ని లెక్క చేయలేడు. యెరూషలేము తట్టు గుమ్మములు కిటికీలు తెరుచుకొని దేవునికి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ మరి ప్రార్థన చేయటం మానలేడు. ప్రార్థన చేస్తే సింహభూమిలో పడేస్తాడని చెప్పేసి రాజాజ్యం ఉన్నప్పుడు కూడా ప్రార్థన మానలేడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనమైతే ఏం చేస్తాం? నెలలో మొదటి శుక్రవారం ప్రార్థన 3 సంఘాల్లో ప్రకటించాను, కావాలని ప్రకటించాను. శుక్రవారం, నెలలో మొదటి శుక్రవారం, ఆఖరి నెలలో మొదటి శుక్రవారం, మళ్ళీ మొదటి శుక్రవారం మనకే రాదు అని చెప్పేసి ప్రకటించాను. కొవ్వూరులో ప్రార్థన ఉంటుందని ప్రకటించాను, బొమ్మూరులో ప్రకటించాను, డొమేలో ప్రకటించాను, కొవ్వూరులో కూడా ప్రకటించాను. మరి వినక్కలడ్డా అంటే మీరు ప్రకటించలేదు కదండి అంటున్నాను ఫోన్ చేసి. మరి తర్వాత చెప్తాను వినండి. ముందు ఫోన్ ఏమని వచ్చింది ఏమండి? ప్రకటించలేదు కదండి. అదేటమ్మా నేను ప్రకటించాను కదా అంటే, లేదండి ప్రకటించాను, కావాలని గ్రూపులో పెట్టలేదు. నేను గ్రూపులో పెట్టాలని ఆలోచన వచ్చింది, కానీ ప్రకటించాను కదా, ఎంతవరకు వింటారో చూద్దాం అని చెప్పేసి మళ్ళీ తర్వాత గ్రూపులో పెట్టలేదు కదండి అన్నారు. మా గ్రూపులో పెట్టలేడు కానీ ప్రకటించాను కదా. ప్రతి నెలలో మొదటి శుక్రవారం మనకు ఆనవాయితీ కదా. దానియేలుకి 3 సార్లు ఎలాగ ప్రార్థన చేయడం రోజుకి అలవాటు ఆనవాయితీయో, నెలలో మొదటి శుక్రవారం మనం ప్రార్థన చేసుకోవడం కూడా మనకి ఆనవాయితీ కదా అన్నారు. అంటే వింటున్నప్పుడు ఎక్కడ ఉన్నారంటే మా లోకంలో ఉంటున్నారు. ఎక్కడ ఉన్నారు? ఈ లోకం కాదు, ఆ లోకం కూడా కాదు. ఈ లోకం కాదు, ఈ లోకం అంటే మనం ఉన్న లోకము కాదు. పరలోకం, ఆ లోకం పరలోకం కూడా కాదు. ఇలే లోకంలో ఉన్నారు. మా లోకం అంటే చీకటి. ఏ లోకంలో ఉన్నారు? చీకటి లోకములో ఉన్నారు. దేవుని బిడ్డలారా, మా లోకములో ఉన్న వాళ్ళకి దేవుని మాటలు అర్థం కావు. ఎప్పుడు చెబుతూనే ఉంటున్నాను. కాబట్టి దేవుని మాటలు వినేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం వినాలని మనం చేస్తూ ఉంటున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దానియేలు ఆ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మర్చిపోలేడు. దినమునకు 3 సార్లు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. రాజాజ్యం వచ్చినప్పుడు కూడా మర్చిపోలేరు, భయపడలేరు, ప్రార్థన చేసుకుంటూనే ఉంటున్నాడు. మనలాంటి వాడు కాడు దానియేలు. మనకంటే అత్యున్నతమైన స్థలములో ఉన్నటువంటి వాడు దానియేలు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అయినప్పుడు కూడా దానియేలు ఏం చేస్తున్నాడు? దేవునికి మానక నిత్యము ప్రార్థనలు చేస్తున్నాడు. యెరూషలేము తట్టు
కిటికీలు తెరుచుకొని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. దానియేలు ఆ స్థితిలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. మనమే స్థితిలో ఉన్న, సంఘమే స్థితిలో ఉన్నాడు. ఏముంది, మనమే స్థితిలో ఉందాం. పోనీ మనం అనుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము, త్వరగా సహాయం చేయండి. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము చదువుకుందాం. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోను తిరుగుచూ ఉన్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. చాలు చాలు. నరపుత్రుడా, ఎక్కడున్నావు నీవు? బ్రహ్మదండి చెట్ల మధ్యలో ఉన్నావు, చెట్ల మధ్యలో ఉన్నావు, తేళ్ల మధ్య నువ్వేం చేస్తున్నావు అంటే. బ్రహ్మదండి చెట్లు అంటే బ్రహ్మదండి చెట్లు అనుకో. అటువంటి మనుషులు బ్రహ్మదండి చెట్లు ఎక్కడ ఉంటుంది? దానికి దాన్ని ముట్టుకోగలరదని ఏమండి? ఒక కాండం ఉంటుంది, దానికి ఓ పక్కనలాగా మరి చక్కగా డిజైన్గా కనబడుతూ ఉంటుంది. ఆ మధ్య భాగంలో కూడా ఈ పక్కన ముళ్ళు ఆ పక్కన ముళ్ళు గుత్తులు గుత్తులుగా ఉంటూ ఉంటాయి. అటువంటి భయంకరమైన దాన్ని పట్టుకోలేము, ముట్టుకోలేము. దాన్ని పట్టుకోలేము, ముట్టుకోలేము, ఒంటి తప్ప. ఏ జంతువు కూడా ముట్టుకోలేరు, ఒంటి తప్ప. ఏమో ఒంటికి అంత కృపావరం ఇచ్చాడు దేవుడు. ఒంటికి ఒంటే ఎడారి ఓడ అంత కృపావరం ఇచ్చాడు. ఏంటది? ముళ్ళు సహాయం చేస్తుంది, తినేస్తూ ఉంటూ ఉంటుంది. అటువంటి చెట్ల మధ్య ఉన్న, అటువంటి మనుషుల మధ్య ఉన్నావు. నువ్వు దేవుని నమ్మావని నిన్ను ప్రేమించే మనుషులు కాదు నీ చుట్టూ ఉన్నవాళ్ళు. నువ్వు సత్యం మాట్లాడుతున్నావు కాబట్టి నిన్ను ప్రేమించే మనుషులు కాదు నీ చుట్టూ ఉన్నవాళ్ళు. నీవు నిజదేవుని గురించి మాట్లాడుతున్నావు కదా, యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నావు కదా, నిన్ను ప్రేమించే మనుషులు కాదు నీ చుట్టూ ఉన్నటువంటి వారు. నువ్వు దేవుని నమ్మావు కాబట్టి నీ చుట్టూ ఉన్నటువంటి సమస్యలు సామాన్యమైనవి కావు. నీకు సహాయం చేసేవారు కానీ, నిన్ను ఓదార్చేవారు కానీ, నీకు నెమ్మదిని ఇచ్చే మాటలు చెప్పేవారు కానీ నీ చుట్టూ లేరు. నువ్వు మాట్లాడేదని వ్యతిరేకిస్తూ ఉంటారు. నువ్వు నమ్మిన దేవుడు కాదంటూ ఉంటారు. నువ్వు నమ్మిన విశ్వాసాన్ని వాళ్ళు ఒప్పుకోరు. అటువంటి జనుల మధ్య ఉన్నావు. తేళ్ల మధ్య ఉన్న విషం కక్కుతూ ఉంటారు నీ మీద. నీ మాటలకు అపార్థం కలుగు చేస్తూ ఉంటారు, నీ ప్రార్థనకు అపార్థం కలుగు చేస్తూ ఉంటారు, నీ భక్తికి అపార్థం కలుగు చేస్తూ ఉంటారు. నిన్నే ఒక అంటరాని దానికి వంటరాని వాడుగా దూరమన పెడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, అందరికీ చాకరీ నువ్వు చేయాలి కానీ నీకు చాకరీ చేసేవాడు ఎవడు ఉన్నాడు. అటువంటి జనుల మధ్య ఉన్నావు. ఇటువంటి జనుల మధ్య ఉన్నప్పుడు, ఆర్థికంగా కృంగిపోతూ ఉన్నప్పుడు, ఆరోగ్యపరంగా క్షీణించిపోతూ ఉన్నప్పుడు, కుటుంబము క్షేమము అభివృద్ధి పొందనప్పుడు నీవు దేవుని దగ్గర కంటిన్యూగా ప్రార్థన చేయగలుగుతూ ఉంటావు. ముందుగానే చెబుతున్నాడు, అలాగే ఉన్నాయి, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నువ్వు ప్రార్థన చెయ్యాలి. దానియేలుతో సహవాసం చేయాలని అన్నది అందుకే నువ్వు ప్రార్థన చెయ్యాలి. అంటే ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు మేలు చేయాలి కదా, నన్ను విడిపించాలి కదా, నన్ను తప్పించాలి కదా, నాకు ఉపకారం చేయాలి కదా. చేస్తాడు ఆయన. ఉపకారాలకు ఆయన దగ్గర కొదువు లేదు, మేలులకు ఆయన దగ్గర కొదువు లేదు, దానములకు ఆయన దగ్గర కొదువు లేదు, కానీ చేస్తాడు. ఆయన తోడై ఉంటూ ఉంటాడు. ఈ విషయం జాగ్రత్తగా గమనించండి. నిన్ను పుట్టించక మునుపు, ఈ భూమి ఆకాశంలో పుట్టించక మునుపు, ఆది అనేది లేక మునుపు, ఆయన ఒక్కడే ఉన్నప్పుడు, ఈ సృష్టి యుగాలన్నీ చేయాలనుకున్నప్పుడు, ఈ సృష్టిని చేయడానికి ప్రారంభం మొదలుకొని ఈ సృష్టి యుగాలు అన్ని యుగాలు కూడా ఒకసారి వెళ్ళి చూసొచ్చాడు. వెళ్ళాడు, మళ్ళీ తిరిగి వచ్చాడు. ఏ యుగములో, ఏ సంవత్సరం, ఏ దినములో
ఏ తరములో ఏమేమి జరుగుతున్నాయో, ఏమేమి పుట్టబోతున్నాయో, పుట్టిన తర్వాత ఏమవుతున్నాయో అన్నీ చూశాడు. ఎటువంటి సమస్యలు వస్తున్నాయో ఆ సమస్యకు పరిష్కారం ఏమిటో, ఎటువంటి దీవెనలు కలుగుతున్నాయో ఆ దీవెనలు బట్టి మనుషులు ఎలాగుంటారో, ఆ వ్యక్తులు అనబడిన వారు, ఆ భూజంతువులు ఎలాగుంటాయో వాటి యొక్క జీవన పరిమాణం అంతా కూడా చూచి అక్కడికి వెళ్ళాడు. మళ్ళీ తిరిగి వచ్చాడు, కొన్నిటి పరిష్కరించుకుంటూ వచ్చాడు. మళ్ళీ కొన్న ఆలోచించి ఆ యుగం గురించి ఆలోచన చేసుకుని మళ్ళీ ఇంకో యుగమును మళ్ళీ అదే యుగమును గురించి మళ్ళీ ప్రయాణం చేశాడు. ఏమేమి జరగబోతుందని చెప్పేసి అన్ని లోపములు, అన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ అనేక యుగములు చేసిన తర్వాత ఆయన ఒక్కసారి కాదు 7 మార్లు మొదటి నుండి చివరి వరకు నడుచుకుంటూ వెళ్ళొచ్చాడు. అందులో మనము కూడా ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అందులో మనము కూడా ఉన్నాం. చూసొచ్చాడైనా ఒకసారి కాదు 7 మార్లు వెళ్ళాడు. ఆ చివరికి వెళ్ళాడు, ఈ చివరకు వచ్చాడు, మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళాడు, మళ్ళీ చివరికి వెళ్ళాడు, మళ్ళీ ఇక్కడి నుంచి చివరికి మళ్ళీ మొదలకి వచ్చాడు. ఆలోచన చేశాడు. అప్పుడు సృష్టి ప్రారంభించాడు. యుగములంతా ముందు ఒక యుగము రాబోతూ ఉంటున్నది. అది ఆదాము యుగము. హల్లెలూయా. ఆదాము యుగములో మనం పుడతామని ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఏమండి, వీడొకడు పల్లెటూరులో పుడతాడు. ఒక పల్లెటూరులో పుడతాడు. వాడు పుట్టక మునుపు వాడికి ఇద్దరు, ఒక అన్నయ్య ఒక అక్క పుడతారు. పుట్టిన తర్వాత 18 సంవత్సరాలకి పలానా పుడతాడు, పలానా చోట చదువుకుంటాడు, పలానా చోట జీవిస్తూ ఉంటాడు. ఏంటి, పలానా జీవిత కార్యక్రమం చేసుకుంటూ తర్వాత 99వ సంవత్సరంలో సేవలోకి వస్తాడు. వాడు కొవ్వూరులో సేవ చేస్తాడు అని దేవుడు ఎప్పుడు నిర్ణయించాడు? ఎప్పుడూ నిర్ణయించాడు. యుగములకు పూర్వమే నియమించిన ప్రకారంగా దేవుడు చేసుకుంటూ వస్తూ ఉంటున్నాడు. అలాగే నీ జీవిత కాలంలో కూడా ఎన్ని శ్రమలు పడతావో, ఎక్కడ అవమానం పడతావో, ఎక్కడ ఘనత కలుగుద్దో, ఎక్కడ పడిపోతావో, ఎక్కడ లెగిస్తావో, ఎక్కడ నీవు ఏ విధంగా ప్రవర్తిస్తావో, నీ కుటుంబము, నీ బిడ్డలు అన్నీ కూడా చూశాడైనా. చూసి ప్రేమిస్తూ ఉన్నాడు కనుకనే కష్టములు వచ్చినా, మరణాపాయాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎవరు ప్రేమించకపోయినా నేటి వరకు దేవుని నిలుచుని ప్రార్థన చేస్తున్నామంటే ఇది దేవుని సంకల్పము కాదంటారా? నీవు బ్రహ్మదండి చెట్ల మధ్య ఉన్నామని సంగతి దేవునికి తెలుసు. నీ గుర్తు చేస్తున్నాడు. పుట్టక మునిపే గుర్తు చేస్తామంటున్నాడు. జీవమగల దేవుని సేవకులుగా దేవుని పిల్లలముగా మనం ఉన్నప్పుడు ఈ లోకము నిన్ను అర్థం చేసుకోదు. ఎందుకంటే యేసయ్యని ఈ లోకం ఏం చేయలేడు? అర్థం చేసుకోలేదు. కాబట్టి నీ జీవితములో ప్లస్ జరిగినా మైనస్ జరిగినా, నీ జీవితములో కష్టములు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఆనందమే కలిగినా, నీ డ్యూటీ ఏంటంటే సంఘ నియామక కోటాల్లో దానియేలు వలె మనం పంపులు పంచుకోవాలి. ఏమండి, ప్రభును యోబు అంటూ ఉంటాడు, దేవుడు నా మెడబట్టుకుని విదిలించిన. ఆ మాట అండి ఎంత చక్కగా రాశాడో దేవుడు. యోబు అంటాడు, దేవుడు నా మెడబట్టుకొని పైకెత్తి మెడబట్టి కోడిని విదిలించినట్టుగా విదిలించి అవతల పారేసిన, దేవుడు నా నిందల పాలు చేసిన, నా చర్మం ఇలా చీకిపోయినా సరే నేను దేవుణ్ణి విడిచిపెట్టను. అది దేవునికి ప్రియులైన పిల్లలు ఆ పని చేస్తూ ఉంటారు. అటువంటి వారు దేవునికి మనుషులు ఏమవుతారు? మనుషుల్లో ప్రియులైన పిల్లలు కొంతమంది తయారవుతూ ఉంటూ ఉంటారు. అమ్మ ఎంత కొట్టినా, ఎంత తిట్టినా, ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా సరే, గద్దించినా సరే, అమ్మ కొంగట్టు తిరుగుతాడు అనుకోండి, ఆ అమ్మకి ఆ కొడుకు అంటే చాలా ముద్దేసుకొస్తూ ఉంటారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాగే రక్షణ పొందుకొని ఈ రక్షణ పొందుకున్నావని ఈ లోకాధికారి పగబట్టి జీవముగల దేవుని నమ్మావని నీ చుట్టూ ఉన్నవారు నీ మీద పగబట్టి నిన్ను గేలి చేసి నీ మీద చెడ్డ మాటలు పలుకుతూ ఉన్నప్పుడు
దేవునికి ప్రార్థన చేస్తున్నా చూసావు, అది దేవుడు నీలో చూస్తూ ఉంటున్నాడు. అక్రమకారుల మధ్య, వక్ర జనము మధ్య నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నావు చూసావు, అది దేవుడు చూస్తూ ఉంటున్నాడు. అప్పుడు అంటాడన్నమాట అండి, నా కుమార్తె నా కుమారుడు అగ్ని నుంచి తీయబడిన కొరువు వలె ఉన్నాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. ఏం యథార్థవంతుడు తెల్లాలంటే బోడని అబద్ధాలు మాట్లాడదు. ఆడేం యథార్థవంతుడు? ఏమండి, ప్రభునందు ప్రేమ లేదు, ఆడ యథార్థవంతుడే. ఏమండి, వాడు అబద్ధం ఆడినా అది ఎవరికి హానికరం కాలేదు కదా. అంటే అబద్ధాలు ఆడకండోయ్, ఏమండి, అబద్ధాలు మాత్రం ఆడకండి. అబద్ధ సాక్ష్యము, లేని మాట, లేని వార్త, ప్రేమ దోషములను బయలుపరుచును. ఏమండి, ప్రేమ దోషములను కప్పును బయలుపరచదండి. మన పిల్లలు తప్పు చేస్తే అక్క, పిన్ని, పెద్దమ్మ వాళ్ళు వీళ్ళు ఇరిగిపోరు. రండి, మా అబ్బాయి తప్పు చేసాడంటే మా అమ్మాయి తప్పు చేసి చెప్పుకుంటారు ఎవరన్నా? అదే పక్కింటి వాళ్ళు చేస్తే ప్రచారం ఏంటి? దీనికి ఏ న్యూస్ పేపర్ పనిచేయదు. దీని ముందు ఏ న్యూస్ పేపర్ కూడా పని చేయడు. దేవుని బిడ్డ మౌటి యాడ్ అంత బలీయమైనది. ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే మన జీవితంలో నీ ప్రార్థన నియామక కూటాలు మాత్రం ఎప్పుడు కూడా మిస్ అవ్వకూడదంతే. ఎవరేమనుకుంటే నాకు అనవసరం, ఎవరేమనుకుంటే మనకి అనవసరం. కొన్నిసార్లు దున్నపోతం అయిపోవాలంటే ఇంట్లో తిట్టుకుంటాం కదా, ఏదో దున్నపోతలా కానీ పొరచుంటుంది, మా అమ్మ తిట్టింది, ఇదే తిట్టింది అనుకుంటూ ఉంటాడు. ఏంటి, కొన్నిసార్లు దున్నపోతు మీద ఎంత వర్షం పడినా హాయిగా ఉంటుంది. అలా హాయిగా నెమరు వేసుకుంటూ తను తిన్న ఆహారం అంతా మళ్ళీ లోన్లో బయటికి దవడలు తెచ్చుకుని చక్కగా నెమరు వేసుకుంటూ హాయిగా ఉంటుంది. ఏమండి, అలా ఉండాలి. కొన్ని విషయాల్లో కూడా నాకేమీ పట్టదండి అనుకుంటాను. వాళ్ళ పాపని వాళ్ళే పోతారు. దేవుని దగ్గర లెక్క చెప్పుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, భక్తి విషయంలో కూడా అలాగే ఉండాలి. ఎందుకంటే ముందుగానే చెప్పిన, నువ్వు బ్రహ్మదండు చెట్ల మధ్య ఉన్నావు, తేళ్ల మధ్య, అటువంటి స్వభావం కలిగిన, అటువంటి వ్యక్తులు కలిగిన మనుషుల మధ్య ఉన్నారు. ఏమండి, నీ గురించి రహస్యంగా మాట్లాడుకుంటారు. బహిరంగ మాట్లాడితే పళ్ళోడు కొడతామని భయం వాళ్ళకి. ఎదురుకుండా మాట్లాడితే ఏ డెంటిన్ హాస్పిటల్ మధ్యదని ఎదుక్కోవాలి. ఎదురుకుండా మాట్లాడలేరు. రహస్యంగా ఏం మాట్లాడరు? అన్నీ మనకెందుకు లేండమ్మా అని చెప్పుకుని మళ్ళీ మూతి తుడుచుకుంటూ ఉంటారు. పైవాడు ఊరుకోడు. తన బిడ్డలను బాధపరుస్తున్నట్టు వారిని చూసి భయం, ఆయన ఊరుకునేవాడు కాడండి. మిమ్మల్ని ముట్టివాడు నా కనుగుడ్డును ముట్టినటువంటి వాడు. తల్లైనా ఊరుకోడు. అక్కడ కంట్లో ఏలి పెట్టాడు అనుకోండి, ఎంత గారాభంగా మీద కంట్లో పెట్టిన చచ్చున్నాడు అని చెప్పి అసలు పడేస్తుంది అంతే. తర్వాత మళ్ళీ తీసుకోవడం అది వేరే సంగతి. దేవుని బిడ్డలారా, నీ గురించి రహస్యంగా చెడుగా మాట్లాడే వాళ్ళని కూడా ఊరుకోడు దేవుడు. తేళ్ల మధ్యన ఉన్నావు, ఆ వాడు విషము వెళ్ళగ్రక్కుతూ ఉన్నారు నీ మీద. అయినా సరే నువ్వు దేవునికి ఎలాగున్నావు? నీవు ప్రియుడువు, ప్రియురాలు. బలురక్కసి చెట్ల మధ్య కూడా సంఘము కూడా అలాగే ఉన్నాడు. పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చదువుకున్నాను చూడండి. పరమగీత గ్రంథము 2వ అధ్యాయము. షారోను పొలములో పుయ్యి పుష్పం వంటి దానను, లోయలలో పుట్టు పద్మం వంటి దానను, బలురక్కచి చెట్లలో వల్లీ పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచు, సంఘములలో
భూమి మీద అనేకమైన సంఘాలు ఉన్నాయి, అన్యుల సంఘాలు ఉన్నాయి, క్రైస్తవ సంఘాలు ఉన్నాయి. అందరూ సంఘాల్లోనే ఉన్నారు. అన్ని సంఘముల కంటే ఇడుగు స్త్రీలలో అనే సంఘాల్లో నేను కోరుకున్న సంఘము, నేను సొంత రక్తమిచ్చుకున్నటువంటి సంఘము బలురక్కసి చెట్ల మధ్య ఎలా ఉంది? వల్లీ పద్మము కనబడినట్లుగా నా సంఘము కనబడుచు ఉంటున్నది. అంటే సంఘం చుట్టూ ఎవరున్నారన్నమాట? బలురక్కసి చెట్లు ఉన్నాయి. కీడులు ప్రయోగించే వారి మధ్యన ఉన్నారు, సమస్యలు సృష్టించే వాళ్ళ మధ్యన ఉన్నారు, నిందలు మోపేవారి మధ్యన ఉన్నారు, దుష్ప్రచారములు చేసేవాళ్ళ మధ్యన ఉన్నారు, దేవుడంటే కిట్టున్న వారి మధ్యన ఉన్నారు, ప్రార్థన అంటే కిట్టున్న వారి మధ్యన ఉన్నారు, ప్రభు నుండి వాక్యం అంటే కిట్టున్న వారి మధ్యన ఉన్నారు, సత్యం అంటే కిట్టున్న వారి మధ్యన ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే వల్లీ పద్మం వలె ఉన్నారు. కానీ అంటే వాళ్ళ మధ్యన తమ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉంటున్నారు. వాళ్ళు శ్రమలలో ఉన్నారు. వాళ్ళని చూసి సంతోషిస్తూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. నా ప్రియురాలు ఎంత కాపాడుకుంటున్నది, తను భద్రం చేసుకుంటూ ఉంటున్నది, తన రక్షణ నేను ఇచ్చిన ఆభరణాన్ని, నేను ఇచ్చిన ఆణిముత్యాన్ని కాపాడుకుంటూ ఉంటుందని సియోన్లో ఉన్న దేవుడు నేను వైపు చూసి సంతోషిస్తూ ఉంటున్నాడు. కపట సహోదరులు ఉంటారు, నీ మీద కపటముగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. నీ ముఖము దగ్గరకు వచ్చి నీ దేవుడు చాలా గొప్పవాడమ్మా అంటూ ఉంటారు. కానీ నిన్ను గురించి, నీ దేవుని గురించి నిందించడానికి వెనుకాడరు వాళ్ళు. అంటే కపటము లోపల ఉన్నది, వేషధారణ చూపిస్తూ ఉన్నారు. మనం అనుకుంటున్నాం కదా నన్ను ఎంతో ప్రేమిస్తాను మనం అనుకుంటూ ఉంటాం. సమయం వచ్చినప్పుడు వాళ్ళ బుద్ధి బయటపడుతూ ఉంటుంది. ఏమండి దేవుని బిడ్డలారా, ఈ షోలమిటి బలురక్క చెట్ల మధ్య ఉన్న షోలమిటి సంఘ కాపరుల దగ్గరికి వెళ్ళిందంట. నా ప్రియుడు ఎక్కడున్నాడో చెప్పండి అని. నా ప్రియుడు చెప్పమని వెళ్తే ఈమెను ఏం చేశారు వాళ్ళు? సంఘ కాపరులు కొట్టారంట. సంఘ కాపరులు కొట్టి అవమానపరిచారటండి. సంఘ కాపరులు కొట్టడం ఏంటి? సంఘ కాపరులు అవమానించడం ఏమిటి? ఈమెకు దొరికినటువంటి ప్రియుడు, ఈమెకు దొరికినటువంటి సత్యము, ఈమె దొరికినటువంటి దేవుడు, ఈమెకు దొరికినటువంటి రక్షకుడు ఆ సంఘ కాపరులకు దొరకలేదు. అందుకని సంఘములో అనేక మంది అబద్ధ అపోస్తుల్లో ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ దర్శనములు చూసేవాళ్ళు కూడా ఉన్నారు. నమ్మకండి. ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు. దొంగ అపోస్తులు కూడా, దేవుడు పంపకపోయినా సరే దేవుడు మమ్మల్ని పంపించాడు చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మాయా దర్శనములు. కొంతమందికి దర్శనాలు వచ్చేస్తాయి, అగపే వాళ్ళకే. ఆమె గర్భవతి, ఒక ఆమె వెళ్ళింది ప్రార్థన చేయడానికి. ఆమె ప్రార్థన చేస్తే ఎప్పటి నుంచి మంచి సంఘాల్లో కొత్త పేరు ఉంది ఆవిడికి. వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళ్ళి వాక్యం చెప్పి రావాలి. ఓహో ఈమె గర్భవతి అయింది కాబట్టి ఆ ఇంట్లో ఎవరున్నారు అంటే పరిస్థితులను బట్టి చూస్తానమాట. ఇంట్లో ఆడపిల్లలు పుట్టారు కదా ఇద్దరు, తర్వాత మళ్ళీ గర్భవతి అయిన ఇప్పుడే ఖచ్చితంగా కొడుకే పుడతాడు. నా కుమారుడు, నా కుమార్తె, నీకు దేవుడు కొడుకుని ఇవ్వబోతున్నాడు అని ప్రవచన దేవుడు చెప్పాడు ప్రవచించమని. తీరమోసి వాళ్ళకి కావాల్సిన కొడుకే కావాలని కోరుకున్నాడు. మూడో గర్భం ఎందుకు వచ్చింది, ఎందుకు ఆపరేషన్ చేసుకుంటే ఇద్దరితో సరిపెట్టుకోకుండా మూడో వాడికి ఎందుకు చూస్తున్నారు? కొడుకు పుడతాడని కదా. ఈవిడ వెళ్ళి ప్రార్థన చేసి రావాలి, వాక్యం చెప్పి రావాలి. అక్కడికి వెళ్ళి వాళ్ళని మెప్పించడానికి పరిసర జ్ఞానమును బట్టి వాళ్ళు మెప్పించే జ్ఞానం ఏంటంటే కొడుకు పుడతాడే ప్రవచిస్తే వాళ్ళు కథంతా మెచ్చుకుంటారు, కాను కూడా బలంగా ఇస్తారు అని చెప్పుకొని వెళ్ళి కొడుకు పుడతాడని ప్రవచనం పలికిందంట. వాళ్ళు కొంచెం ఉబ్బిపోతారు కదా. తీరా మోసి 9 నెలలు మరి డెలివరీ అయ్యేసరికి ఆడపిల్ల పుట్టింది. మరి దాన్ని ఏమనాలి? మంచి దర్శనం అనాలా, మాయ దర్శనం అనాలా?
ఒక ఆమె అంటూ ఉంటుంది, ఓఫిరి గారిని పిలుస్తున్నారు కానీ జనాలు రారండి మీ దగ్గరికి. ఎందుకంటే దేవుడు నాకు దర్శనం చూపించాడండి. రాత్రండి దేవుడు దర్శనం చూపించాడండి. ఓఫిరి గారిని పిలిచారు కానీ జనాలు అక్కడికి రాలేదండి అంటాడు. ఏంటండి ఇలాగ వచ్చింది దర్శనం అంటాడు. నీ దర్శనం నేను ఎత్తికేసి కొట్టా. అప్పుడు నేను అన్నా, ఒకవేళ జనాలు వచ్చి ఓఫిరి గారు రాకపోతే ఏంటి పరిస్థితి అన్న అంటే, ఆ దర్శనం రాలేదు. ఎందుకంటే ఆ దర్శనం వల్ల ఎవరికైనా ఉపయోగమా? ఏమండి, ఇటువంటి వాళ్ళని ఈజీగా ఈ తెలివిలేని గొర్రెలు అండి, తెలివిలేని రక్షణ పొందుకున్న గొర్రెలే, కానీ ఈ గొర్రెలకి ఏమి లేదు, తెలివిలేని గొర్రెలు ఈజీగా ఆకట్టేసుకుని, అయ్యో బాబోయ్ ఎంత చక్కటి దర్శనం వచ్చింది, దేవుడు మీతో మాట్లాడేస్తున్నాడమ్మ, ఇంతకాలం వచ్చి ప్రార్థన చేస్తున్నాను కానీ ఇన్ని సంవత్సరాలు బట్టి ఉపవాసాలు ఉంటాను కానీ ఏనాడు కూడా ఒక్క మాట కూడా ఒక దర్శనం కూడా చూపించలేదు నాకు. దేవుడు ఒక మారు సెలవిస్తాడు, 2 మార్లు సెలవిస్తాడు. ఇది నా జీవితంలో నెరవేరింది. అది నా సేవా జీవితం గురించే దేవుడు ఆ దర్శించిన ప్రకారంగానే సేవ జరుగుతుంది. 100% తూచ తప్పకుండా సేవ జరుగుతుంది. అలాగే జరుగుతుంది. సమయం లేదు వివరించగలను కానీ దేవుని బిడ్డలారా, కొంతమంది అపోస్తులని పేరు పెట్టుకుంటూ ఉంటారు. అందరూ అపోస్తులు కాదు. ఒక ఆయన అన్నాడు, అపోస్తులుడు అని పెట్టుకుంటారు కదా 2 గీతలు పెట్టి. అపోస్తులు అంటే అర్థం ఏంటి అనుకున్నారు? ఆడపిల్లని ఎత్తిపోయాడట. ఏమండి, వాళ్ళు భూమి మీద గొప్ప సేవకులకి సెలమణి అయిపోతున్నారు. చెప్పానంటే అంటారు మీరు, ఏంటి అంటారు నేను. అంతే. అపోస్తుడు అంటే కొవ్వూరులో మీటింగ్లు పెట్టుకున్నారు. అలాగా కొవ్వూరులో మీటింగ్లు పెట్టుకుని చెప్పుకున్నారు. మరి అపోస్తుడు అంటే ఎవరు అనుకున్నారు? ఆడపిల్లని అపహరించిపోయి. కానీ ఈనాడు పేపర్లో చూస్తున్నప్పుడు ఏ వ్యక్తి అయితే ఆ మాట అన్నాడో ఆ వ్యక్తి పేరు ప్రక్కనే అపోస్తుడు అని పేరు పెట్టుకున్నాడు. మరి ఇప్పుడు ఈయన ఏమనాలి? నేనేమన్నా, మీరేవాళ్ళు చెప్పుకోండి. అందుకనే మాట్లాడేటప్పుడు ఎంత పెద్ద సేవకుడైనా, వానమాలు నేర్చుకోలేడైనా, లేనివాడైనా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఒరిజినల్ అపోస్తులు, దేవుని చేత పంపబడిన సేవకులు ఉన్నారు. తమ స్వయం జ్ఞానం మీద ఆధారపడి సేవలోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని చేత పంపబడిన వాడు అతిశయంగా మాట్లాడుతూ ఉంటాడు. సొంతంగా సేవలోకి వచ్చిన వాళ్ళు మనుషుల్ని కారణంలో పెడుతూ ఉంటారు. వాళ్ళు లాభం పొందుతూ ఉంటారు. మనుషులు ఏం చేస్తారు? కార్నర్లో పెడుతూ ఉంటారు. కార్నర్ అంటే వాళ్ళు చెప్పింది కరెక్టే, వీళ్ళు చెప్పింది కరెక్టే, ఎవరైతే మనకి ఎందుకమ్మా, యేసుప్రభు దేవుడు నమ్ముకొని చాలు అంటారంటే. ఎలా ఉంది ఈ మాట? ఈ తాలింపు చాలా బాగుంది కదా, రుచిగా కూడా ఉంటుంది. ఇటువంటి పనికి మళ్ళీ తాలింపులు పెట్టే సేవకులు భూమి మీద కొల్లలుగా ఉన్నారు. కొవ్వూరులో కూడా చాలామంది ఉన్నారు. అధిక శాతం మంది కొవ్వూరులో కూడా ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని పిలుపుతో సేవకు వచ్చినవాడు అలాగుండడు. నమ్మితే నరకం, నమ్మితే పరలోకం, నమ్మకపోతే నరకం అంతే. ఇదిగో వాక్యం మీద ఇలా చెబుతుంది, ఇలా చేస్తే నీకు దీవెన ఆశీర్వాదం, లేకపోతే నేను తేలిపోవటం అంటే. యోధా తన చోటుకి వెళ్ళిపోవడానికి తొందరపడినట్టుగా నీ చోటుకు నువ్వు వెళ్ళిపోవటం ఉంటావు. ఇస్కరియోతు యోధ తన చోటికి తొందరపడినట్టుగా వెళ్ళిపోయాడు అంతే. యేసుతోనే ఉన్నాడు కానీ తన చోటికి వెళ్ళిపోయాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, సేవకులు ఈ షోలమితిని కొట్టారట. ఈ సేవకులు షోలమితిని సత్యము నమ్మిందని, ప్రియుని వెదుగుతుందని, తన ప్రాణప్రియుని వెదుగుతుందని, తన యజమాని ఎదుగుతుందని, నా 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 యజమాని ఎక్కడికి వెళ్ళిపోయాడు, నా కోసం ధవళవర్ణుడు అయినటువంటి దేవుడు రత్నవర్ణుగా మారిపోయినటువంటి ఆ క్రీస్తు ఎక్కడికి వెళ్ళిపోయాడని అడుగుతుంటే, చెప్పిన బోధ వినకుండా ఏం మాట్లాడుతున్నావు, ఎక్కువ మాట్లాడకని చెప్పేసి కొట్టారట అండి. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
లోకము మనలను నిందిస్తూ ఉంటుంది. ఇరుగు పొరుగు వారు మనల్ని హేళన చేస్తూ ఉంటారు. తేలు వంటి స్వభావం కలిగినటువంటి వారు, బ్రహ్మదండి చెట్ల వంటి స్వభావం చూపించేవారు, నీవు వారి మీద వాళ్ళు నీ దగ్గరకు వచ్చి నీ మీద పడుతూ ఉంటారు. వాళ్ళ ముళ్ళులు గుచ్చుకుంటూ ఉంటాయి. అయినా సరే, ఎన్ని ముళ్ళులు గుచ్చుకున్నా సరే, ఎంతమంది కొట్టినా, ఎంతమంది తిట్టినా, ఎంతమంది నిందించినా సరే, నీ నియామక విశ్వాసపు ప్రార్థనలు మానడానికి వీలేదని చెప్పడానికి ఈ మాట వాళ్ళే బహుప్రియులు. బండ సందుల్లో నిలబడిన వారు వీళ్ళే. ఆ బండ సందుల్లో ఉన్నటువంటి వారిని చూసి డాబాల్లోనూ, గొప్ప గొప్ప ఏసీ భవనాల్లోనూ, గొప్ప గొప్ప మరి ఉన్నతమైన స్థానములోనూ, ఈ లోక ఐశ్వర్యములో తొలతూగుతున్న వారితో మాట్లాడడం నా పావురమని బండ సందుల్లో ఉన్నటువంటి విశ్వాస గురించి మాట్లాడుతాడు. నా పావురము, నా నిష్కళంకురాలు, పేటబీటులను ఆశ్రయించిన నా పావురము, బండ సందులు నివసించిన నా పావురము, ఆమె స్వరము మధురము, ఆమె ముఖము మనోహరము. ఎవరికి? నిన్ను పుట్టించిన నీ దేవునికి. హల్లెలూయా. నిన్ను కన్న నీ దేవునికి నీ ముఖం ఎలా కనబడుతుంది? మనోహరం కనబడుతూ ఉంటున్నది. దానియేలు ఎలా కనబడుతున్నాడు? బహుప్రియుడిగా కనబడుతూ ఉంది. దేవుడు కూడా నిన్ను నన్ను అలాగే ఈ లోకంలో పంపించాడు. నిన్ను రక్షించుకొని తన సొంత రక్తం ఇచ్చి కొనుక్కొని ఈ లోకం నిన్ను కూడా అలాగే పంపించాడు. ఎలా పంపించాడు తెలుసా? దయచేసి మత్తయి సువార్త 10వ అధ్యాయము 11. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలు పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచూ ఉన్నాను. కనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై యుండి అన్నాడు. ఎక్కడ పంపినాడు మనలను? గొర్రెలు ఏమైనా కనికరిస్తాయి? తోడేళ్ళు ఏమైనా తన మందలో చేర్చుకుంటావి? తోడేలు స్వభావానికి, గొర్రె స్వభావానికి విరుద్ధం. అలాగే దేవుని స్వభావము కలిగిన మనుషులకును, లోకము యొక్క దుష్టిని స్వభావం కలిగిన మనుషులకు కూడా విరుద్ధమే. నువ్వు సత్యం మాట్లాడితే అబద్ధాన్ని సత్యంగా చూపిస్తూ ఉంటారు వాళ్ళు. అబద్ధాన్ని సత్యంగా చూపిస్తూ ఉంటారు. నువ్వు యథార్థంగా నడుచుకున్నట్లయితే వాళ్ళు కుటిలమైన ప్రవర్తనను కూడా ఈ లోక మర్యాదను చెబుతూ ఉంటారు. నువ్వు దేవుని యొక్క కట్టడలు, ఆజ్ఞలు అనుసరించి నడుస్తున్నట్లయితే నువ్వు ఈ లోకపు ధర్మమును నువ్వు విసర్జిస్తూ ఉన్నావు, వ్యతిరేకిస్తున్నావు అని మాట్లాడుతూ ఉంటావు. ధర్మం అంటే వాడికి తెలియదు. ధర్మం అంటే నీకు తెలిసినట్లుగా లోకములో ఉన్న వాళ్ళకి ధర్మం అంటే తెలియదు. ఇంటి ముందు ముగ్గులు పెట్టుకోవడం ధర్మం కాదు. ఏమండి? ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఒక ఆవుని తీసుకుని వచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టి ఉయ్యాల్లో ఊపడం ధర్మం కాదు. యూట్యూబ్లో చూపిస్తాను కాబట్టి అది. మెట్లు కడగడం ధర్మం కాదు. ధర్మం అంటే భూమి మీద ఉన్న నరమాతృండి, పరంధాముడైన పరలోకములో ఉన్న పరంధాముణ్ణి ఇద్దరిని ఏకము కలగజేసిన ఉపదేశం చూశారు. అది ధర్మం అంటే. మనిషిని దేవుణ్ణి కలపగలిగినది ధర్మం. అందుకని దావీదు అంటాడు బైబిల్ గ్రంథం, నీ ధర్మోపదేశము అపరిమితమైనది అంటూ ఉంటాడు. హల్లెలూయా. ఈ ఉపదేశం విన్నవాడు పరంధాముని దగ్గర చేరుకుంటాడు, పరలోకం చేరుకుంటాడు, ప్రభువు దగ్గర 100% చేరుకోగలుగుతూ ఉంటాడు. ఏ విధమైన డౌట్ లేదు మళ్ళీ దాంట్లోక. ఎందుకంటే వేదములైనా ఏ మత గ్రంథమైనా సరే అన్ని మత గ్రంథాలని గౌరవించాలి. ఆ మత గ్రంథాలన్నీ కూడా చెబుతున్నాయి, ఇదిగో ఈయన క్రీస్తు, ఈయన ద్వారానే మోక్షం ఉన్నదని ప్రతి గ్రంథము కూడా చెబుతూ ఉంటున్నది. యేసు ప్రభు త్వరగా వస్తున్నాడని బైబిల్ గ్రంథం కూడా చెప్తుంది అనుకున్నారా? ఖురాన్ షరీఫ్ కూడా చెబుతూ ఉంటున్నది. ఇదిగో యేసు ప్రభు మరలా వస్తున్నాడు, రాబోతున్నాడని ఖురాన్ షరీఫ్లో కూడా రాయబడి ఉన్నది. ఇంకంతకంటే రుజువేం కావాలి? మన హైందవ మత గ్రంథాలు కూడా రాయబడి ఉంది, వీర భోగ వసంత రాయుడుగా ఆయన వస్తున్నాడని. వీరుడుగా వస్తున్నాడు, భోగముతో పరలోక పరివారంతో వస్తున్నాడు,
వసంతుడిగా పెండ్లి కుమారుడుగా వస్తూ ఉంటున్నాడని శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పారు కదా. దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన ఎదుర్కోవాలంటే, ఆయన దగ్గర చేరుకోవాలంటే గ్రంథాలన్నీ కూడా చెబుతూ ఉంటున్నాయి. చెబుతున్నటువంటి గ్రంథాలను బట్టి దేవుని బిడ్డలారా, యేసును ప్రతి వారు కూడా ఎదుర్కోవాలంటే ఈ లోకములో నీ కలుగుతున్న నిందలు కానీ, సమస్యలు కానీ, కష్టాలు కానీ ఏది కూడా నీ ప్రార్థనా జీవితాన్ని ఆపు చేయడానికి వీలు లేదు. ఈ తోడేళ్ళు ఎలాగ మాట్లాడుతూ ఉంటాయి. గొర్రె పిల్లలను చూసి తోడేళ్ళు ఏం చేస్తాయి? హేళన చేస్తూ ఉంటాయి. వాళ్ళు మనకు ఆహారం అయిపోతారు. వాళ్ళ జ్ఞానం ఏర్పడింది అనుకుంటూ ఉంటారు. దేవుని జ్ఞానం ముందు ఎవరు కూడా నిలవజాలరని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. క్రైస్తవుడు అంటే విశ్వాన్ని శాసించేవాడు. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే సత్య సంఘములో ఉన్న విశ్వాసం అంటే సమాజాన్ని శాసించేవాడుగా ఉంటూ ఉంటాడు. దేవుడు దయగలవాడు గనుక ఆయన దయ చూపిస్తూ ఉంటున్నాడు. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైన తోడేళ్ళ మధ్యన నీ విశ్వాసాన్ని కొనసాగించుకోవాలి. నువ్వు గొర్రె పిల్లవే, నీకు ప్రమాదం ఉన్నది, నువ్వు కొనసాగించుకోవాలి. కాపాడేవాడు ఉన్నాడు, సంరక్షించేవాడు ఉన్నాడు, నిన్ను గద్దించి నీకు బుద్ధి చెప్పి జ్ఞానోపదేశం చేసి నేను పరిశుద్ధురాలుగా పరిశుద్ధి తీర్చేవాడు నీతోనే ఉన్నాడు. అయినా గొర్రె తోడేళ్ళ మధ్యనే ఉంటావు. నువ్వు ఉండాలి. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తోడేళ్ళ మధ్య పంపుతున్నప్పుడు, ఇటువంటి జనం మధ్య ఉన్నప్పుడు, సత్యము చెబుతున్న ఆలకించిన జనం, ఎంత ప్రార్థన చేస్తున్న మారనటువంటి జనం, ఎంత శాంతి స్వరూపులుగా శాంతి కాములుగా ఉన్నా సరే తిరగబడి జనం మధ్య ఉన్నప్పుడు నీ ప్రార్థన జీవితం మానవుడు. అట్టి జనం మధ్యన మన విశ్వాసాన్ని కాపాడుకోవటమే దేవుడినికి విధించిన పరమ విధి. అంటే అందుకని ఒక వచనం చదవడం ముగించేసుకున్న ఫిలిప్పీ రాసిన పత్రిక, పరిశుద్ధ గ్రంథములో నుండి ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక. హల్లెలూయా. రెండవ అధ్యాయం అనుకుంటా, యేసు 2వ అధ్యాయమే 14వ వచనం చదువుకుందాం. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింజులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చెయ్యుడి. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య. మూర్ఖుడు ఎప్పుడు అంటారు? పలానావాడు మూర్ఖుడండి, పలానావాడు మూర్ఖురాలని ఎప్పుడు అంటారు? ఎన్నిసార్లు చెప్పినా సరే వినకపోతే, చెప్పినట్టు చేయకపోతే ఏమంటారు? అబ్బాయి ఇడు మూర్ఖుడు అండి, ఎన్నిసార్లు చెప్పినా సరే ఇడు మూర్ఖుడు, బుద్ధి రాదండి, జ్ఞానం రాదండి అనే మూర్ఖుడు అంటూ ఉంటారు. మరి అందుకని అన్నాడు కదా, దేవుడు ఆది కాలము నుండి ప్రవక్తల ద్వారాను, అపొస్తలుల ద్వారాను, సంఘము ద్వారాను, విశ్వాసుల ద్వారాను నానా విధంగా నానా సమయంలో మాట్లాడుతున్నప్పటికీ కూడా, రుజువులు చూపిస్తున్నప్పటికీ కూడా వినకపోతే ఏమంటారు? దేవుడు అని నేను అంటలేదన్నమాట, మూర్ఖులు అంటూ ఉంటారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆ మూర్ఖత్వాన్ని బట్టి కొంతమంది సమాజాన్ని ప్రశ్నించి హేతువాదులు ఇచ్చారు. మూర్ఖత్వాన్ని బట్టే. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా సరే వినిపించుకోవడం లేదు. కనుక మృగము భూమిని కడ్డు లేదనుకును తరుణి విడిచి చనియ దాసరరియు తెలివి లేనివాడు దేవుడిట్లా అయిరా విశ్వదాభిరామ వినురవేమ. మనుషులు గ్రహిస్తున్నారా? నువ్వు దేవుని సృష్టి అయినప్పుడు, నువ్వు దేవుని పోలికైనప్పుడు, నువ్వు దేవుని స్వరూపమైనప్పుడు నీ చేతులతో నువ్వు చేసుకున్నవి నీకు సృష్టికర్త ఎలాగపోతారమ్మా, ఎలాగపోతారయ్యా? ఈ భూమి మీద నీ జీవిత రాత నువ్వు రాసుకున్న రాత, దేవుడు రాసింది కాదు. మళ్ళీ నువ్వు రాసుకున్న రాతను చెప్పినప్పుడే ఇది బ్రహ్మరాత అని ఉంటూ ఉంటారా? రాతలు మార్చడానికి దేవుడు అవతరించాడు. హల్లెలూయా.
ప్రభునందు ప్రేమ మూర్ఖమైన వక్ర జనము మధ్య నుంచి మీరు బయటకు వచ్చాడు. మూర్ఖమైన వక్ర జనము మధ్య ఏమన్నాడు? నిరపరాధులను, నిష్కలంకులను, అనించులు అపరాధుల మధ్య అపరాధములను క్షమించుకుని స్థలములో మనం ఉండాలి. మన అపరాధములు క్షమించింది ఎవరు? మన ప్రభువైన యేసు. మన అపరాధములకు మూల్యం చెల్లించింది ఎవరు? దేవుడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అంతేకాదు ఇంకా ఉన్నాడంటే దేవుని నిష్కలంకులను, కళంకుల మధ్య ఎలా ఉండాలట? ఏంటి? బురద అంటించుకున్న మధ్య బురద లేని వారు, బురద కడుక్కునే వారంగా ఉండాలి. బురద అంటుకున్న వారి మధ్య ఎలా ఉండాలి? కానీ బురద అంటుకోదా? ప్రతి ఆదివారం ఎందుకు వస్తున్నాం మనం ఇక్కడికి? కడుక్కోవడానికి వస్తాను. బురద అంటుకుందా లేదా? ఇతరుల మాటలో, ఇతరుల చేష్టలో, ఇతరుల యొక్క సంభాషణలో మనకు బురద జల్లుతూ ఉంటున్నారు. వాళ్ళు చినుకులనే పడుతున్నాయి. ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నప్పుడు నోట్లోంచి ఏమొస్తాయి? తుప్పులు వస్తున్నాయి. అలాగే తుప్పులు మన మీద కడుక్కోవడానికి వచ్చాము ఇక్కడికి. నిష్కళంకులను, అనించులు అంటే అర్థం ఏంటి? నింద లేనటువంటి వారు, నింద పడనటువంటి వారు. నిందించబడతాం లేదా? నిందించబడి కూడా బదులు దూషించలేదు యేసుప్రభు వారు. అనించులను అయి ఉండాలన్నాడు ఇక్కడ దేవుని కుమారులగునట్లు సంశయములను సణుగులు మాని మరి సమస్త కార్యములను 16వ వచనం చదవండి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచు ఉన్నారు. చాలు. ఏముంది? ఎక్కడి నుంచి ప్రారంభమైంది మన ప్రస్తావన? దానియేలు దగ్గర నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? అక్కడి నుంచి యెహెజ్కేలు దగ్గరికి వెళ్ళింది. యెహెజ్కేలు దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళింది? పరమగీతం దగ్గరికి వెళ్ళి షోలమీ దగ్గరికి వెళ్ళి షోలమీ ఎక్కడికి వచ్చింది? మత్తయి సువార్తలు ఎక్కడ కంక్లూజన్ ఎక్కడికి వస్తుంది? ఇప్పుడు దేవునికి బహుప్రియులై ఉండాలంటే సత్యవాక్యం ఏం చేయాలంట? నువ్వు నమ్మిన విశ్వాసానికి, నువ్వు నమ్మిన ప్రార్థనకు, నువ్వు నమ్మిన దేశమునకు, లోకమునకు వెళ్ళాలంటే సత్యవాక్యమే ఆధారము. హల్లెలూయా. వాక్యము నమ్మిన వాడు నిరంతరము జీవిస్తాడు. అంటే వాక్యము నిరంతరము కూడా ఉంటుంది. మనుషుని నమ్ముకున్నవాడు ఏమండి, వీడి మధ్యలోంచి వెళ్ళిపోతాడు, వీడు కూడా మధ్యలోంచే వెళ్ళిపోతూ ఉంటారు. అర్ధాంతర ఆత్మీయ చావు అన్నమాట అండి. అర్ధాంతర చావు అంటారు చూసారా? ఏమండి, ఏంటమ్మా అర్ధాంతరపు విషయాలు జరుగుతున్నాయి, అర్ధాంతరపు గోల అంటే అర్థం పర్థం లేని గోల, అర్థం పర్థం లేని మరణం, అర్థం పర్థం లేని విశ్వాసం, అర్థం పర్థం లేని భక్తి. దేవుని బిడ్డలారా, అలా ఉండకూడదు. నీ మరణానికి ఒక అర్థం ఉన్నది, నీ విశ్వాసానికి ఒక అర్థం ఉన్నది, నీ భక్తికి ఒక అర్థం ఉన్నది. ఎప్పుడంటే సత్యవాక్యమును చేతబట్టుకోవాలి. అపోస్తులిక బోధలోని ఈ భాగ్యం దొరుకుద్ది. అపోస్తులిక బోధలోని ఈ భాగ్యము దొరుకుద్ది. బంగారం దొరుకుద్ది. ఇక్కడ చాలామంది మనల్ని హేళన చేస్తూ ఉంటారు. ఓఫిర్ గారిని కూడా చాలామంది హేళన చేశారు. ఏంటండి, ఇంత గొప్ప వాక్యం చెప్తాడు, ఇంత గొప్పగా ప్రసంగిస్తూ ఉంటాడు, ఖండితంగా చెబుతూ ఉంటాడు, ఎంత గంభీరంగా మాట్లాడుతున్నాడు. ఆయన అంటే అందరికీ భయమే, కానీ ఆయన సంఘం ఏంటంటే కొద్దిమంది ఉంటారు. మరి సతీష్ కుమార్ సంఘం చూడండి ఎంత ఉందో, మరొకటి సంఘం చూడండి ఎంతమంది ఉంటారు? లక్షల మంది, వేల మంది ఉంటూ ఉంటారు. ఇప్పుడు ఏమనుకోవాలి? ఇప్పుడు ఆయన కుమ్ములు ఆడాలా, నేను కుమ్ములు ఆడాలా? అదేంటి ప్రభు, మరి అంతమంది ఇచ్చావు, సత్యవాక్యం నా దగ్గర ఉన్నది, నువ్వు ఇచ్చిన వాక్యం నా దగ్గర ఉన్నది, మన దగ్గర అంతమంది జనం ఎందుకు రావట్లేదు? ఉన్నవాళ్ళే సరిగ్గా రావట్లేదు. ఒక వారం వచ్చిన ఇంకో వారం అప్సెట్ అయిపోతున్నారు. ఒకవేళ వచ్చినా సరే 1 గంటకు మీటింగ్ ప్రార్థన ముగింపు బట్టి 12 గంటలకు వస్తున్నారు. కొంతమంది 12:30 కూడా వస్తున్నారు. వాళ్ళకేమో తండోపునగా ప్రార్థన టైం కంటే ముందు వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఏంటి ప్రభు ఇది? అప్పుడు దేవుడు చెప్తాడనమాట, ఒరే చేపల బజార్లో జనాలు ఎక్కువ ఉంటారు, చేపల బజార్లో జనం ఎక్కువ ఉంటూ ఉంటారు, కానీ బంగారు షాపులో కొద్దిమందే ఉంటారు. ఎందుకంటే బంగారం కొనేవాళ్ళకి ధైర్యం ఉండాలి, డబ్బు ఉండాలి.
ఆ డబ్బు ధైర్యం వీళ్ళ దగ్గరే ఉంది. బంగారము వాక్యమును పోగేసుకుంటున్నారు అనమాట. హల్లెలూయా. ఏంది? వెండి బంగారముల కంటే కోరదగినది అని ఎవరన్నారు? దావీదు అంటూ ఉంటున్నాడు. వెండి బంగారముల కంటే కోరదగిన నీ వాక్యం అంటూ ఉన్నా. అంటే వాక్యమే దేనికంటే విలువైంది. అలాగే ఎంచాలో మనం ఎంచినప్పుడే ఆ దేవునికి మనం ప్రియులైన పిల్లల వలె ఉంటూ ఉంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదవద్దండి. కావున దేవునికి మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోమని చెబుతూ ఉంటున్నాడు. దానియేలు ఎలాగైతే ప్రియుడయ్యాడు, మనము కూడా దేవునికి ఏమవ్వాలి? అటువంటి ప్రియులం అవ్వాలి. అవుదామా? అవుదామంటే దేవుడు చెప్పిన మాట మనం వినాలి, నమ్మాలి, బాప్తిసం పొందాలి, నియామక గోటాలు జాగ్రత్తగా మనం పాటించాలి, ప్రార్థనలు చేయాలి. బలురక తేళ్ల మధ్యన ఉన్నాము. బ్రహ్మదండి చెట్లు ఉన్నాయి, బలురక చెట్లు ఉన్నాయి, తేళ్ళు ఉన్నాయి, తోడేళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళ మధ్యన మనం ఏం చేయాలి? ఈ రక్షణ మనము కాపాడుకోవాలి. దేవునికి నిత్యము ప్రార్థన చేయాలి. ఇంకొకళ్ళ మీద నేరం మోపకుండా దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఇంకొకళ్ళ మీద నేరం ప్రార్థనలు కొంతమంది ఏం చేస్తారు? ప్రభు వాళ్ళు మంచివాళ్ళు కాదు నాయనా, వాళ్ళు దుష్ట మనస్తత్వం కలిగి ఉన్నారు తండ్రి, వాళ్ళు మనసు చెడిపోయింది నాయనా అని నువ్వు వాళ్ళ గురించి చెప్పడం ఏంటి? నీ గురించి చెప్పుకో. నీ ప్రార్థన అప్పుడు దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. దేవుడు ఆలకించి నువ్వు దేవుని దృష్టికి బహుప్రియుడువు అవుతూ ఉంటావు. ఎప్పటికైనా ఈ జీవితం ముగించేసరికి దేవునికి ప్రియులైన పిల్లల వలె ఆయన సన్నిధానంలో ఉండాలి. వాళ్ళ ప్రియులైన పిల్లలు అని చెప్పేసి మిగతా లోకంలో ఉన్న వాళ్ళందరూ చెప్పుకోవాలి. మనకి ప్రవేశం లేదురా బాబు, వాళ్ళకే ప్రవేశం ఉంది అని చెప్పుకోవాలి. ప్రధానమంత్రి కొడుకు దగ్గర ప్రధానమంత్రి పరిగెట్టుకుని వెళ్ళగలడు, మనం వెళ్ళగలమా? మనం వెళితే మొత్తం సెక్యూరిటీ అడ్డుకుంటారు మనల్ని. వాడైతే కొడుకైతే సెక్యూరిటీ లేడు, ఏమీ లేడు, గన్నం లేడు, ఏమీ లేదు, పరుగు వెళ్ళిపోతాడంతే. ఎందుకంటే హక్కు నీకు ఉన్నది, కొడుకుకు ఉన్నది, కూతురికి మాత్రమే ఉన్నది. అంతకంటే మిన్నైన మాట అంటే పరిశుద్ధులకు మాత్రమే ఉన్నది. కాబట్టి ఆ పరిశుద్ధతను సంపాదించుకోవాలి, ఆ కుమారత్వం సంపాదించుకోవాలి. ఆ యొక్క ప్రభునందు ప్రేమైన ఆయన బిడ్డలమని ఆయన దగ్గర వారసత్వం కూడా మనం ఏం చేయాలి? సంపాదించుకోవాలి. అప్పుడు దేవునికి ఎలా ఉంటామంటే ప్రియులైన పిల్లలు. వారు ఎక్కడి నుంచి వచ్చారు? మహాశ్రమల్లోంచి వచ్చారు. హల్లెలూయా. ప్రకటన 7:14 అంటాడు, వాడు మహాశ్రమల్లోంచి తమ వస్త్రములు తెలుపు చేసుకుని నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరు? వాళ్ళు ప్రియులైన పిల్లలు. అందరికంటే మించిన దానవని నిన్ను అనేక మందికి పరిచయం చేయబోతూ ఉంటున్నాడు. నీ నెత్తి మీద విశ్వపు రాజ్య కిరీటం పెట్టబోతూ ఉంటున్నాడు. నీవే యుగాలు ఏం చేస్తున్నావు? ఎలబోతూ ఉంటున్నావు. కాబట్టి దేవుని చేత ప్రియులైన పిల్లలు అనిపించుకుందామా? వాళ్ళందరూ హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. రండి ప్రార్థన చేసుకున్న దేవుడి మాటలు మనం ఎన్నికలు దీవించునుగాక.